the best academy. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిష్ చేసిన 2024కి సంబంధించి ఇయర్ ఎండ్ రిపోర్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ను వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, దీనినే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు. ఇది యాన్యువల్ రిపోర్ట్, ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు దీనిని. మరి ఇందులో భారతదేశం ర్యాంక్ ఎంత ఉంది అంటే 2023లో భారతదేశం ర్యాంకు 40 ఉన్నింది. అవుట్ ఆఫ్ 132 కంట్రీలకు భారతదేశం ర్యాంకు 2023లో 40th ర్యాంకు. అదే 2024కు వచ్చేసి భారతదేశపు ర్యాంకు 39 అంటే 1 పొజిషన్ ర్యాంకు ఇంప్రూవ్ అయ్యిందని చెప్పవచ్చు. మరి ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో టాప్ కంట్రీ ఏది ఉంది అంటే స్విట్జర్లాండ్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, సెకండ్ ప్లేస్ స్వీడన్, థర్డ్ ప్లేస్ వచ్చేసి అమెరికా. సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ అనమాట. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంక్ ఏంటంటే ప్రపంచ దేశాలలో నెట్వర్క్ ఇంపాక్ట్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంపాక్ట్ ఎలా ఉందో ఆ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ అనమాట. మరి ఈ ర్యాంకును, ఈ రిపోర్టును ఎవరు రిలీజ్ చేస్తారు అంటే పోర్టులన్స్ ఇన్స్టిట్యూట్, వాషింగ్టన్కు చెందిన పోర్టులన్స్ ఇన్స్టిట్యూటు, ఇది వాషింగ్టన్కు చెందినది. మరియు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన ఒక సెడ్ బిజినెస్ స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్కు చెందిన బిజినెస్ స్కూల్, సెడ్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. మరి ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ప్రకారము ఇండియా ర్యాంకింగ్ వచ్చేసి ఇంప్రూవ్ అయింది 2023తో పోల్చుకుంటే. 2023లో భారతదేశం ర్యాంకింగ్ వచ్చేసి 60 ఉన్నింది. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 2023లో భారతదేశం ర్యాంకు 60 ఉన్నింది. అది 2024కు వచ్చేసరికి 11 పొజిషన్స్ ఇంప్రూవ్ అయ్యింది. 2024లో 49వ ర్యాంక్ అనమాట. అంటే బోత్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో అయినా ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో అయినా కూడా భారతదేశం ర్యాంకు మెరుగుపడిందని చెప్పవచ్చు. మరి ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ ఏది అంటే అమెరికా. ఫస్ట్ ప్లేసు అమెరికా, సెకండ్ ప్లేసు సింగపూర్, థర్డ్ ప్లేసు ఫిన్లాండ్. సో దిస్ ఈజ్ అబౌట్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ వచ్చేసి 133 కంట్రీలకు ఇవ్వడం జరుగుతుంది. 133 కంట్రీలు. దేని ఆధారంగా ఇవ్వడం జరుగుతుందంటే 4 పిల్లర్స్. 1 టెక్నాలజీ, సాంకేతికత, 2 పీపుల్ ప్రజలు, 3 గవర్నెన్స్ పరిపాలన, 4th పిల్లర్ ఇంపాక్ట్ అంటే ఆ టెక్నాలజీ యొక్క ప్రభావము. ఈ 4 పిల్లర్లను బేస్ చేసుకొని ఈ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది.
2019లో భారతదేశం ర్యాంకింగు 79 ఉంది. సో ఓవరాల్గా భారతదేశపు ర్యాంకింగు ఇంప్రూవ్ అయిందని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేసి ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే భారతదేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలి, అలానే ఇన్నోవేషన్ నూతనాత్మక ఆవిష్కరణలను పెంపొందించడానికి భారత ప్రభుత్వము ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ను 2023లో ఆమోదం తెలపడం జరిగింది. 2023లో ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ యాక్ట్ 2023లో తీసుకురావడం జరిగింది. మరి ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 5th ఫిబ్రవరి 2024. 5th ఫిబ్రవరి 2024 నుంచి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అమల్లోకి రావడం జరిగింది. మరి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషను దేన్ని రీప్లేస్ చేసింది అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అనేసి మనకు పార్లమెంట్ చట్టం ద్వారా 2008లో ఈ సెర్బ్ బాడీని తీసుకురావడం జరిగింది. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఇది భారతదేశంలో సైన్స్ రంగాన్ని ప్రమోట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి తీసుకువచ్చిన ఒక బాడీ. అయితే ఈ బాడీని 2023 ఏఎన్ఆర్ఎఫ్ యాక్ట్ ద్వారా దీనిని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో మెర్జ్ చేయడం, కలపడం జరిగింది. అంటే ఈ సెర్బ్ బాడీని ఏఎన్ఆర్ఎఫ్ రీప్లేస్ చేసిందని చెప్పవచ్చు. మరి మనకు అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో మనకు రెండు విభాగాలు ఉంటాయి. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్లో ఒకటి గవర్నింగ్ బోర్డు, మరొకటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ గవర్నింగ్ బోర్డు వచ్చేసి డైరెక్షన్స్ ఇస్తుంది. భారతదేశంలో ఆర్ఎండ్డి సెక్టార్ను అభివృద్ధి చేయడానికి కావాల్సిన డైరెక్షన్స్ను. ఈ గవర్నింగ్ బోర్డుకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. అదే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రధాన సాంకేతికత సలహాదారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి అధ్యక్షత వహించేది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజరు. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే గవర్నింగ్ బోర్డు ఇచ్చిన డైరెక్షన్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అమల్లోకి తీసుకొస్తుంది. మరి ఈ ఏఎన్ఆర్ఎఫ్ ద్వారా టార్గెట్ ఏంటంటే 2023-28కి సంబంధించి ఆ 2023-28 కాలానికి దాదాపు 50,000 కోట్ల ఫండింగ్ను అందజేయడం. 2023-28 కాలానికి సంబంధించి 50,000 కోట్ల ఫండింగ్ను అందుబాటులోకి తీసుకురావడమే ఈ ఏఎన్ఆర్ఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మనకి ఈ ఏఎన్ఆర్ఎఫ్ ఇటీవల 2024 సంవత్సరంలో కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్ను అభివృద్ధి పరచడానికి. అందులో భాగంగా మొదటిది వచ్చేసి ప్రైమ్ మినిస్టర్స్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్. ఏఎన్ఆర్ఎఫ్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎర్లీ కెరీర్ రీసెర్చ్ గ్రాంట్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ కింద పిఎంఈసిఆర్జీ స్కీమ్ కింద ఎవరైతే యంగ్ ప్రొఫెషనల్స్ రీసెర్చ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, తమ తొలి కెరీర్ను, వాళ్ళ కెరీర్ను రీసెర్చ్ సెక్టార్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ స్కీమ్ కింద ఫెలోషిప్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది.
మరి అలానే ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తీసుకొచ్చిన మరో స్కీమ్ ఏంటంటే ఈవీ మిషన్ అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ మిషన్ దానినే మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్ అంటారు. ఈ మిషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ హై ఇంపాక్ట్ ఏరియాస్లో భాగంగా ఏంటంటే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషను భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అలానే ఏఎన్ఆర్ఎఫ్ ఫౌండేషన్ తీసుకొచ్చిన మరో ఇనిషియేటివ్ ఏంటంటే పార్ట్నర్షిప్స్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ స్కీమ్. దీన్నే పెయిర్ స్కీమ్ అంటారు. పేరులోనే ఉంది, పెయిర్ స్కీమ్ అంటే జతపరచడం. ఈ పెయిర్ స్కీమ్ కింద ఏంటంటే భారతదేశంలో ఉన్న యూనివర్సిటీలను, కాలేజెస్ను టాప్ యూనివర్సిటీస్తో లింకప్ చేస్తారు. ఈ పెయిర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూనివర్సిటీలలో రీసెర్చ్ను ఇంప్రూవ్ చేయడం, పరిశోధనా రంగాన్ని అభివృద్ధి పరచడమే ఈ పెయిర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది హబ్ అండ్ స్పోక్ మోడల్లో పనిచేస్తుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ ఏంటంటే ఈ హబ్ అనేది ఉదాహరణకు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్స్ NIRF ర్యాంకింగ్స్లో టాప్ 50లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్. ఈ NIRF ర్యాంకింగ్స్లో తొలి 50 ప్లేసెస్లో నిలిచిన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ వచ్చేసి స్పోక్ వచ్చేసి ఇవి సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీలు కావచ్చు, అలానే సెలెక్టెడ్ IITలు, NITs. ఈ టాప్ 50 NIRF ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే వీటికి కావాల్సిన ఇన్పుట్స్, సలహాలు, ఫండింగ్ సపోర్టు అటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ హబ్ వచ్చేసి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ, స్పోక్ వచ్చేసి సాధారణ యూనివర్సిటీలు, కాలేజెస్ అని చెప్పవచ్చు. మరి ఈ పెయిర్ స్కీమ్ కింద బడ్జెట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే 30:70 అని చెప్పవచ్చు. బడ్జెట్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒక 100 రూపాయలు అవసరం మనకు ఒక ఇన్స్టిట్యూషన్కి, అందులో హబ్ వచ్చేసి మనకు 30% ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్పోక్ వచ్చేసి 70% ఆ ఖర్చును భరిస్తుందని చెప్పవచ్చు. హబ్ 30% నిధుల్ని సమకూరుస్తుంది, స్పోక్ 70% నిధులను సమకూర్చుకోవాలి. మరి ఈ పెయిర్ స్కీమ్ కింద ఈచ్ నెట్వర్క్కు ఒక ఏ విధంగా నెట్వర్క్ అవుతాయి కదా, జతపరుస్తాయి కదా, అలా ఒక నెట్వర్క్కు ఎంత ఫండింగ్ ఇస్తారు అంటే మ్యాక్సిమం 100 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక హబ్ అండ్ స్పోక్ కింద ఒక్కొక్క నెట్వర్క్కి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది ఈ పెయిర్ స్కీమ్ కింద. నెక్స్ట్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ తీసుకొచ్చిన మరొక ఇనిషియేటివ్ ఏంటంటే ఇన్క్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్ స్కీమ్. ఇన్క్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్ స్కీమ్ అన్నమాట. ఈ IRG స్కీమ్ కింద ఏంటంటే ఈ IRG స్కీమ్ ఏం చేస్తుందంటే దేశంలో ఉన్న రీసెర్చ్ ప్రొఫెషనల్స్కి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు చెంది ఉంటారో అటువంటి రీసెర్చ్ ప్రొఫెషనల్స్కి ఫండింగ్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇన్క్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్ స్కీమ్ కింద. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్. నేషనల్ క్వాంటమ్ మిషన్, జాతీయ క్వాంటమ్ మిషన్.
మనకు జాతీయ క్వాంటమ్ మిషన్ను యూనియన్ క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే ఏప్రిల్ 2023లో ఆమోదం తెలపడం జరిగింది. ఏప్రిల్ 19, 2023లో దీనికి ఆమోదం తెలపడం జరిగింది. మరి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్కి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 6,003 కోట్లు. 6,003 కోట్లు దీనికి బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఎప్పటి వరకు మనకు అమల్లో ఉంటుంది అంటే 2023 నుంచి 2031, అనగా 8 ఏళ్ళు ఈ క్వాంటమ్ మిషను కాలపరిమితి. మరి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ను ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ మినిస్ట్రీ అమలు చేస్తుంది అంటే శాస్త్ర సాంకేతికత మినిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ దీన్ని అమలు పరుస్తుంది. మరి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తన ఇయర్ అండ్ రివ్యూలో ఏం చెప్పింది అంటే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద 4 థీమాటిక్ హబ్స్ను ఏర్పాటు చేయడం జరిగిందట. 4 థీమాటిక్ హబ్స్. ఈ 4 థీమాటిక్ హబ్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి పేర్లేంటి, అవి ఎక్కడ లొకేట్ చేయబడ్డాయో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వచ్చేసి IISc బెంగళూరులో క్వాంటమ్ కంప్యూటింగ్ థీమాటిక్ హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ థీమాటిక్ హబ్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ థీమాటిక్ హబ్. అది ఎక్కడ ఏర్పాటు చేశారు? IISc బెంగళూరు. రెండవ థీమాటిక్ హబ్ వచ్చేసి క్వాంటమ్ కమ్యూనికేషన్ థీమాటిక్ హబ్. రెండవ థీమాటిక్ హబ్ వచ్చేసి క్వాంటమ్ కమ్యూనికేషన్. ఈ టీ హబ్ను వచ్చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే IIT మద్రాస్. మూడవ థీమాటిక్ హబ్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే IIT బాంబే. ఈ యొక్క థీమాటిక్ హబ్ పేరు ఏంటంటే క్వాంటమ్ సెన్సింగ్ మరియు మెట్రాలజీ. థీమాటిక్ హబ్ను IIT బాంబే వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మరి 4వ థీమాటిక్ హబ్ ఏంటి అంటే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్. ఈ థీమాటిక్ హబ్ను IIT ఢిల్లీ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఈ థీమాటిక్ హబ్బుల పేర్లు అవి ఎక్కడ ఏర్పాటు చేశారో మనకు డెఫినెట్లీ గుర్తుంచుకోవాలి ఫ్యాక్ట్స్. మరి మనం నేషనల్ క్వాంటమ్ మిషన్ గురించి ఇంకొద్దిగా డెప్త్కు పోతే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యాలు, ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ని అభివృద్ధి చేయాలి. టు డెవలప్ ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్. ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ని మనము వేటిలో కొలుస్తారు అంటే క్విబిట్లు అని చెప్పవచ్చు. క్యూబిట్స్. మరి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద ఫస్ట్ లక్ష్యం ఏంటంటే 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్లను డెవలప్ చేయాలి. ఇన్ 5 years, 5 ఏళ్లలో 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ని 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలి. అలానే 50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ని 8 ఏళ్లలో అభివృద్ధి చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, మనకు 50 నుంచి 100 ఫిజికల్ క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే 5 ఏళ్లలో అభివృద్ధి చేయాలి.
50 నుంచి 1000 ఫిజికల్ క్యూబిట్ల సామర్థ్యం కలిగిన క్వాంటమ్ కంప్యూటర్స్ని అయితే 8 ఏళ్లలో డెవలప్ చేయాలి. ఇంకొక లక్ష్యం ఏముంది అంటే ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశంలో సెక్యూర్డ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ని అందించాలి. విత్ ఇన్ ఇండియా 2000 కిలోమీటర్ల రేంజ్ పరిధి వరకు మనకు సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ని మనం అందించాలి. ఇప్పుడు భారతదేశంలోనే విత్ ఇన్ ఇండియా 2000 కిలోమీటర్ల పరిధిలో సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ అంటే భద్రతతో పటిష్టమైన భద్రతతో కూడిన క్వాంటమ్ కమ్యూనికేషన్ని అందించడము ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. మరి ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇప్పటి వరకు భారతదేశం ఏర్పాటు చేసింది కదా, భారతదేశం ఎన్నవ కంట్రీ అని చెప్పవచ్చు? ప్రపంచంలో 7వ దేశంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ నేషనల్ జాతీయ క్వాంటమ్ మిషన్ కలిగిన 7వ దేశంగా చెప్పవచ్చు భారతదేశాన్ని ప్రపంచంలో. భారతదేశం కంటే ముందు అమెరికా, కెనడా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రియా, ఫిన్లాండ్ ఈ 6 కంట్రీలు ఆల్రెడీ ప్రపంచంలో తమ యొక్క సొంత క్వాంటమ్ మిషన్ను కలిగి ఉన్నాయి. భారతదేశము ఇప్పుడు 7వ దేశము. మరి ఇటీవలే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ 2025వ సంవత్సరంని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ కమ్యూనికేషన్స్గా ప్రకటించింది. 2025ని అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ క్వాంటమ్ కమ్యూనికేషన్ సంవత్సరం. So these are the goals. Developing intermediate scale quantum computers with 52,000 physical qubits in 8 years. Satellite based secure quantum communications between ground stations over a range of 2000 kilometers within India. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఏంటంటే భారతదేశాన్ని సూపర్ కంప్యూటింగ్ రంగంలో ప్రపంచ స్థాయి లీడర్గా తయారు చేయడం. టు మేక్ ఇండియా హ్యాస్ ద గ్లోబల్ లీడర్ ఇన్ సూపర్ కంప్యూటింగ్ డొమైన్. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమని చెప్పిందంటే రిపోర్టు, తన యొక్క ఇయర్ ఎండ్ రిపోర్ట్లో 2023 నాటికి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద భారతదేశము 27 పెటాఫ్లాప్ల సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని సాధించింది అని చెప్పింది. బై 2023 27 పెటాఫ్లాప్ల సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ సామర్థ్యాన్ని సాధించింది అని చెప్పింది. అదే 2024 కల్లా ఎంత సాధించింది అంటే 32 పెటాఫ్లాప్ల సూపర్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని సాధించింది అని ఇయర్ ఎండ్ రిపోర్ట్ మనకు తెలియజేస్తోంది. మరి అసలు ఈ పెటాఫ్లాప్ టెరాఫ్లాప్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు 1 ఫ్లాప్ ఈక్వల్ టు 1 టెరాఫ్లాప్ ఈక్వల్ టు 1 పెటాఫ్లాప్ ఈక్వల్ టు అని. మనకు సూపర్ కంప్యూటర్ల స్పీడ్ను ఫ్లాప్స్లో కొలుస్తారు. ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మనకి ఫ్లాప్స్లో దీని యొక్క సామర్థ్యాన్ని కొలవడం జరుగుతుంది. మరి
ఈ ఇయర్ ఎండ్ రివ్యూలో ఏమని చెప్పిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2024 సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషను 5 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పింది. 2024 సంవత్సరంలో 5 సూపర్ కంప్యూటర్లను ఏర్పాటు చేశారు ఈ మిషన్ కింద. మరి ఈ 5 సూపర్ కంప్యూటర్లలో 3 సూపర్ కంప్యూటర్లను సెప్టెంబర్ 2024లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దేశానికి డెడికేట్ చేశారు. ఆ 3 ఏంటంటే పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్, పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ను 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ను ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు సెప్టెంబర్ 24లో లాంచ్ చేశారు. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈ 3 పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ను ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒకటి ఢిల్లీ, 2 పూణే, 3 కోల్కతా. 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను సెప్టెంబర్ 2024లో ఒకటి ఢిల్లీ, మరొకటి పూణే, మరొకటి కోల్కతాలో ఏర్పాటు చేశారు. మరి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ గురించి మనము కొద్దిగా డెప్త్గా తెలుసుకోవాలి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఫస్ట్ టైము ఎప్పుడు లాంచ్ చేశారు అంటే మనకు 2015లో ఆమోదం తెలపడం జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని 2015లో లాంచ్ చేశారు. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే జాయింట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మీటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ 2 మంత్రిత్వ శాఖలు జాయింట్గా ఈ మిషన్ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని అమలు చేసే బాధ్యత ఎవరిది అంటే సీడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ పూణే, సీడాక్ పూణే మరియు ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇవి 2 జాయింట్గా కలిసి ఈ మిషన్ని అమలు పరిచే బాధ్యత తీసుకుంటాయి. మరి ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ను ఎన్ని దశల్లో అమలు చేస్తారు అంటే 3 ఫేజెస్, 3 ఫేజులు. గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషను 3 ఫేజెస్లో అమలు పరచడం జరుగుతుంది. మరి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద అసలు ఏం చేస్తారు అంటే సూపర్ కంప్యూటర్స్ అన్నిటినీ కూడా ఒక గ్రిడ్గా ఫామ్ చేయడం జరుగుతుంది. దానినే నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ అంటారు. అది బ్యాక్ బోన్గా పనిచేస్తుంది ఈ మిషన్కి, నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్. ఈ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్కి సూపర్ కంప్యూటర్స్ని అనుసంధానం చేయడం జరుగుతుంది, గ్రిడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సూపర్ కంప్యూటర్ 1 అనుకుంటే, ఇదొక సూపర్ కంప్యూటర్ 2 అనుకుంటే, ఇలా n నంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్, n నంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్, ఈ n నంబర్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ని అన్నిటినీ అనుసంధానం చేస్తారు గ్రిడ్ ప్యాటర్న్లో. మరి మనకు కొద్దిగా ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి సూపర్ కంప్యూటర్ ఏది అంటే పరం 8000. ఇది భారతదేశపు తొలి సూపర్ కంప్యూటర్ పరం 8000. మరి భారతదేశంలో తొలిసారి స్వదేశీయంగా అసెంబుల్ చేసిన సూపర్ కంప్యూటర్ ఏంది అంటే ఇండిజీనియస్గా అభివృద్ధి చేసినది, ఇండిజీనియస్గా అసెంబుల్ చేసిన సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే పరం శివాయ్. ఈ పరం శివాయ్ సూపర్ కంప్యూటర్ని ఏంటంటే భారతదేశంలో ఇండిజీనియస్గా తొలిసారి స్వదేశీయంగా
అసెంబుల్ చేశారు, అంటే అసెంబుల్ అంటే తయారు చేశారు అని చెప్పవచ్చు. సో మరి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక టెరాఫ్లాప్ పెటాఫ్లాప్ ఏంటో కూడా మినిమం ఐడియా ఉండాలి. మనకు చెప్పుకున్నాం నేషనల్ సూపర్ కంప్యూటర్స్ స్పీడ్ని ఫ్లాప్స్లో కొలుస్తారని. సో అప్పుడు మనకు టెరాఫ్లాప్ అంటే ఏంటి? ఒక టెరాఫ్లాప్ వచ్చేసి మనకు 1 ట్రిలియన్ ఫ్లాప్స్కి సమానం. 1 ట్రిలియన్ ఫ్లాప్స్కి సమానం ఒక టెరాఫ్లాప్. అదే ఒక పెటాఫ్లాప్ అయితే ఎంత? ఒక పెటాఫ్లాప్ అయితే 1000 టెరాఫ్లాప్స్కి సమానము. 1000 టెరాఫ్లాప్స్కి సమానము ఒక పెటాఫ్లాప్. అంటే దీన్ని బట్టి ఏంటి, మనకు పెటాఫ్లాపే ఎక్కువ పవర్ఫుల్ కంపేర్ టు టెరాఫ్లాప్ అని. మరి మనకు పరంశివాయ్ అనే సూపర్ కంప్యూటర్ భారతదేశంలో స్వదేశీయంగా అసెంబుల్ చేయబడిన సూపర్ కంప్యూటర్ కదా. దీనిని ఎక్కడ ఏర్పాటు చేశారంటే గుర్తుపెట్టుకోండి, పరంశివాయ్ ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. పరంశివాయ్ ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి. సో మరి ఈ సూపర్ కంప్యూటింగ్ స్పీడ్ వచ్చేసి మనము ఈ కెపాసిటీ మనము 2024 సంవత్సరం కల్లా 32 పెటాఫ్లాప్లను సాధించింది అని చెప్పారు. రాబోయే సంవత్సరంలో ఈ 2025 కల్లా టార్గెట్ ఏంటంటే మరో 45 పెటాఫ్లాప్ల సామర్థ్యాన్ని యాడ్ చేయాలి అని చెప్పేసి నీ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ టార్గెట్గా పెట్టుకుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్ట్రెంగ్థనింగ్ ద రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో పరిశోధనా రంగాన్ని పటిష్టం చేయడానికి తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అనేసి. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సాతి అనే ఒక ప్రోగ్రాం ఉంది. సాతి. ఈ సాతి ప్రోగ్రామ్ ఏంటంటే, ఈ సాతి ప్రోగ్రామ్ అంటే సొఫిస్టికేటెడ్ అనలిటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ ప్రోగ్రామ్. అంటే ఇన్స్టిట్యూట్లలో రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమలు పరుస్తూ ఉన్న ఒక స్కీము. ఈ ఇయర్ ఎండ్ రిపోర్ట్లో ఏం తేలింది అంటే, ఈ సాతి ప్రోగ్రామ్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెంటర్ పేరు ఏంటంటే ద సెంటర్ ఫర్ ఇన్సైటు అండ్ కొరలేటివ్ మైక్రోస్కోపీ సెంటర్. ఏం సెంటరు? సిస్కామ్ సెంటర్ అంటారు దీన్నే, సిస్కామ్. ఈ సిస్కామ్ సెంటర్ని ఐఐటి హైదరాబాద్లో, గుర్తుపెట్టుకోండి, ఈ ఐఐటి హైదరాబాద్లో ఇటీవల సాతి ప్రోగ్రామ్ కింద ఏర్పాటు చేసిన సెంటర్ ఏంది అని అడుగుతారు. సాతి ప్రోగ్రామ్ కింద ఈ సిస్కామ్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి 4 ఆప్షన్లు ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ అలా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సిస్కామ్ సెంటర్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ మైక్రోస్కోపీ టెక్నిక్స్ పైన ఫోకస్ చేస్తుంది. మైక్రోస్కోపీ టెక్నిక్స్ పైన ఈ సెంటరు ఫోకస్ చేస్తుంది. అలానే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మరొక స్కీమ్ కూడా ఉంది. ఆ స్కీమ్ ఏంటంటే పర్స్ అంటే ప్రమోషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ ఎక్సలెన్స్. ఈ పర్స్ స్కీమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పర్స్ స్కీమ్ అన్నా కూడా యూనివర్సిటీలలో పరిశోధనా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం
తీసుకొచ్చిన స్కీమ్స్. వాడు ఎగ్జామ్లో డైరెక్ట్గా జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ద పర్స్ స్కీమ్ అని చెప్పేసి 4 స్టేట్మెంట్లు ఇస్తాడు మనకి, 1 లైన్ స్టేట్మెంట్స్. సో మనకి స్కీము పర్స్ స్కీమ్ అయినా ఈ సాతి స్కీమ్ అయినా మనకి దీని యొక్క ముఖ్య ఉద్దేశము మనకి ఐడియా ఉండాలి మినిమం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఎక్స్పాండింగ్ టు న్యూ ఇయర్ ఏరియాస్. క్లైమేట్ చేంజ్ రీసెర్చ్కి సంబంధించి రీసెర్చ్ను కొత్త ప్రాంతాలకు, కొత్త ఏరియాలకు ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 4 కొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ ఎగ్జామ్లో మనకి న్యూ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ పేర్లు అవి ఎక్కడ ఏర్పాటు చేశాడు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఫస్ట్ సెంటర్ ఏంటంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ సస్టైనబిలిటీ అట్ ఐఐటి రూర్కే. అంటే ఈ విపత్తు ప్రమాదాలను తగ్గించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. విపత్తు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక సెంటర్ అన్నమాట. ఈ విపత్తు ప్రమాదాలను తగ్గించే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఐఐటి రూర్కీలో ఏర్పాటు చేశారు. ఐఐటి రూర్కీ. రెండవది వచ్చేసి మనకు క్లైమేట్ చేంజ్ రీసెర్చ్. క్లైమేట్ చేంజ్కు సంబంధించిన రీసెర్చ్ను అభివృద్ధి చేయడానికి, ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను బనారస్ హిందూ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. బనారస్ హిందూ యూనివర్సిటీ. మరి మిగతా 2 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటంటే క్లైమేట్ ఇన్ఫర్మేషన్ అట్ ఐఐటి ఢిల్లీ. క్లైమేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాతావరణం గురించి సమాచారం ఇచ్చే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. వాతావరణానికి సంబంధించి సమాచారం ఇచ్చే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు ఐఐటి ఢిల్లీలో ఏర్పాటు చేశారు. మరి 4వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి అంటే క్లైమేట్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్ అగ్రికల్చర్ అట్ తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఈ 4వ సెంటర్ ఏంటంటే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది తమిళనాడులో ఏర్పాటు చేశారు. సో ఈ 4 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ మనకు ఆ పేర్లేంటి, అవి ఎక్కడ లొకేట్ చేశారు, అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుంటే సరిపోద్ది. మరి ఇంకొక డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు 2 స్కీములు, క్లైమేట్ చేంజ్కి సంబంధించి 2 స్కీములు అమలు చేస్తూ ఉంది. మనకు నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ 2008లో తీసుకురావడం జరిగింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీనిలో భాగంగా 8 స్కీమ్స్ ఉంటాయి మనకు, 8. అందులో భాగమే ఈ 2 స్కీములు. అవి ఏంటంటే హిమాలయాల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఒక జాతీయ మిషన్ ఉంది, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ది హిమాలయన్ ఎకోసిస్టమ్. హిమాలయాల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఒక జాతీయ మిషను. దీనిని ఎవరు అమలుపరుస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు. అలానే క్లైమేట్ చేంజ్ పైన కూడా ఒక జాతీయ మిషన్ ఉంది, దానినే నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్ అంటారు. ఈ మిషన్ను కూడా అమలుపరిచే బాధ్యత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కీ అచీవ్మెంట్స్ ఫ్రమ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. భారతదేశంలో కొన్ని స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ ఇన్స్టిట్యూట్లు కొన్ని ఘనతలు సాధించాయి. ఆ ఘనతలు ఏంటంటే ముందుగా అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పూణేకి చెందిన అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే వాళ్ళు 2 అగ్రికల్చర్ వెరైటీలను డెవలప్ చేశారు. ఒకటి సోయాబీన్కు సంబంధించిన వెరైటీ, సోయాబీను
మరియు మరొక వెరైటీ గోధుమ వెరైటీ, అంటే వంగడాలు. ఇవి హైబ్రిడ్ వంగడాలు. ఈ వంగడాలు ఏంటంటే పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సోయాబీన్ వెరైటీ వచ్చేసి మ్యాక్స్ 1810 వెరైటీ. సో డెఫినెట్లీ ఎగ్జామ్లో ఈ MACS 1810 వెరైటీ అనేది ఏ పంటకు సంబంధించినది అడిగినప్పుడు సోయాబీన్ అని గుర్తుపెట్టుకోవాలి. వీట్ వంగడం వచ్చేసి మ్యాక్స్ 6768 సాకాస్ వెరైటీ. ఈ రెండు వెరైటీలని అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పూణే అభివృద్ధి చేసింది. ఏమని తేలింది అంటే ఈ రెండు వెరైటీల వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఉత్పాదకత, వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది అని చెప్పేసి మహారాష్ట్రలో ఈ వ్యవసాయ ఉత్పాదకత పెరిగిందని చెప్పేసి తెలిపింది. అలానే ఈ అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రాసెస్ను కూడా కనుగొనింది. ఆ ప్రాసెస్ ఏంటంటే కన్వర్టింగ్ రైస్ స్ట్రా ఇంటూ బయోగ్యాస్. మనకి రైస్ హస్క్ ఉంటుంది కదా, బియ్యపు పొడి, ఆ రైస్ హస్క్ని బయోగ్యాస్గా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ను అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి పరిచింది. దాని ద్వారా, ఈ ప్రాసెస్ ద్వారా మీథేన్ ప్రొడక్షన్ రేట్ వచ్చేసి 250 నుంచి 300 లీటర్ల పర్ కేజీని సాధించింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఆర్యభట్ట ఏరియాస్ అంటారా, ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్. ఇది ఎక్కడ ఉంది అంటే నైనిటాల్ ఉత్తరాఖండ్. వీళ్ళు ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకు సెంట్రల్ హిమాలయన్ రీజియన్కి సంబంధించి ఎయిర్ క్వాలిటీని కాపాడడానికి ఒక స్ట్రాటజీని కనుగొన్నారు. సెంట్రల్ హిమాలయన్ ప్రాంతానికి సంబంధించి ఎయిర్ పొల్యూషన్ని తగ్గించడానికి ఒక స్ట్రాటజీని ఈ నైనిటాల్ సంస్థ కనుగొన్నది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్ వైభవ్ స్కీమ్, వైభవ్ ఫెలోషిప్ స్కీమ్. ఈ వైభవ్ ఫెలోషిప్ స్కీమ్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2023లో లాంచ్ చేసింది. 2023లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేసింది. మరి వైభవ్ ఫెలోషిప్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలోని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లతో ఇండియన్ డయాస్పోరాని కలపడం, అంటే టు కనెక్ట్ ది ఇండియన్ స్టెమ్ డయాస్పోరా విత్ ఇండియన్ అకాడమిక్ అండ్ R&D ఇన్స్టిట్యూషన్స్. అంటే మనకు స్టెమ్ ఫీల్డ్లో ఉంటారు కదా, స్టెమ్ అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్. ఈ రంగాలలో నిష్ణాతులైన ఎన్ఆర్ఐ సైంటిస్టులు, భారతదేశపు మూలాలు ఉన్న ఎన్ఆర్ఐ సైంటిస్టులను భారతదేశంలోని ఉన్న అకాడమిక్ సంస్థలతో టైఅప్ చేయడం అన్నమాట. ఎందుకంటే రీసెర్చ్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాసెస్లో భాగంగా ఎన్ఆర్ఐ సైంటిస్టులు భారతదేశానికి వచ్చి సంవత్సరంలో 2 నెలలు పనిచేస్తారు. సంవత్సరంలో 2 నెలలు గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి 2 నెలలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు. మరి ఇది ఎన్నేళ్ల పాటు మ్యాక్సిమం పీరియడ్ అంటే ఈ ఇండియన్ డయాస్పోరా 3 ఏళ్ల పాటు, అలాగా 3 ఏళ్ల పాటు వాళ్ళ సేవలు అందిస్తారు. 3 ఏళ్ల పాటు సంవత్సరానికి 2 నెలల చొప్పున
ఈ ఎన్ఆర్ఐ సైంటిస్టులు భారతదేశానికి వచ్చి భారతదేశంలోని వివిధ R&D ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసి రీసెర్చ్ రంగాన్ని అభివృద్ధి పరుస్తారు. మరి ఇందులో భాగంగా ఫెలోషిప్ వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే నెలకు 4 లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నెలకు 4 లక్షల చొప్పున ఈ ఎన్ఆర్ఐ సైంటిస్టులకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వైభవ్ ఫెలోషిప్ స్కీమ్ కింద ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అంటే 75 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 75 మంది ఫెలోస్ని 18 రంగాల్లో పని చేయమని ఇన్వైట్ చేస్తారు. 18 రంగాలంటే హెల్త్ రంగం కావచ్చు, స్పేస్ రంగం కావచ్చు, ఎనర్జీ రంగము, ఇటువంటి రంగాల్లో వాళ్ళని పనిచేసి మన రీసెర్చ్ రంగాన్ని అభివృద్ధి పరచమని అడుగుతారు. సో మనకు ఈ ఫ్యాక్ట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వైభవ్ ఫెలోషిప్ స్కీమ్ కింద 75 మందిని సెలెక్ట్ చేస్తారు. దీన్ని 2023లో ఆమోదం తెలిపారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. 4 లక్షలు, నెలకు 4 లక్షల ఫెలోషిప్ ఇస్తారు. వాళ్ళు సంవత్సరానికి 2 నెలలు భారతదేశంలో సేవలు అందించాలి. అలా 3 ఏళ్ల పాటు అందించాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. మరి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఏంటి అంటే ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ, చట్టబద్ధమైన బాడీ. ఈ బాడీని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ 1995 కింద ఏర్పాటు చేయడం జరిగింది. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ యాక్ట్ 1995 కింద ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని పర్యవేక్షిస్తుంది. మరి ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు యొక్క ఆబ్జెక్టివ్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి పరచడానికి ఆర్థిక సహకారాన్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో టెక్నాలజీని కమర్షియలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మరి 2024 సంవత్సరంలో టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 7 లోన్ అగ్రిమెంట్లను సైన్ చేసుకునిందంట. వివిధ కంపెనీలతో లోన్ అగ్రిమెంట్లు సైన్ చేసుకోవడము, ఆ కంపెనీలకు ఆర్థిక సహకారం అందించడము జరిగింది 2024 సంవత్సరంలో. మరి మనకు ఈ టెక్నాలజీ బోర్డు, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఎంతమంది మెంబర్స్ ఉంటారు అంటే 11 మంది మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, 11 మంది మెంబర్స్. స్టేట్మెంట్ ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో తీసుకుంటే ఫస్ట్ చాప్టరు నేషనల్ S&T పాలసీ టెక్నాలజీ మిషన్స్ అని ఒక టాపిక్ ఉంది. మనకు టెక్నాలజీ మిషన్స్ అన్నప్పుడు ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. క్వశ్చన్ ఇస్తాడు, కింది వాటిలో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి ఒక రెండు స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మనకు గుర్తుంచుకోవాలి. మరి ఈ 2024 సంవత్సరంలో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 7 లోన్ అగ్రిమెంట్లను సంతకం చేసుకోవడం జరిగింది. వాటి విలువ దాదాపు 435 కోట్ల విలువ, 435 కోట్ల విలువ కలిగిన లోన్ అగ్రిమెంట్లను సైన్ చేసుకోవడం జరిగింది. అలానే 12 అంతర్జాతీయ అగ్రిమెంట్లను కూడా సైన్ చేసుకునిందంట ఈ బోర్డు. 12 అంతర్జాతీయ అగ్రిమెంట్లను కూడా సైన్ చేసుకునింది. మరి అందులో భాగంగా ఈ లోన్ అగ్రిమెంట్స్లో మనకు మన స్టేట్కి సంబంధించి, మన సదరన్ స్టేట్కి సంబంధించి 2 కంపెనీలు మనకు ముఖ్యము. ఆ 2 కంపెనీలు ఏం అగ్రిమెంట్స్ సైన్ చేసుకున్నాయో, ఒకటి మనకు ధృవ స్పేస్, హైదరాబాద్కు సంబంధించి ధృవ స్పేస్ ఉంది కదా, ఈ ధృవ స్పేస్ హైదరాబాదు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు ఆర్థిక సహాయంతో ఒక సోలార్ అరే ఫ్యాబ్రికేషన్ సెంటర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. సోలార్ అరే ఫ్యాబ్రికేషన్
ఈ సోలార్ అరే ఫ్యాబ్రికేషన్ సెంటర్ని ధృవ స్పేస్ హైదరాబాద్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. అలానే అగ్నికుల్ కాస్మోస్, తమిళనాడుకు చెందిన అగ్నికుల్ కాస్మోస్ వచ్చేసి మద్రాసుకు చెందినది. ఇది లాంచ్ వెహికల్స్కు సంబంధించి చిన్న చిన్న పేలోడ్లను లాంచ్ చేయడానికి కావలసిన ఒక లాంచ్ వెహికల్స్ని డెవలప్ చేస్తూ ఉందంట. మాడ్యులర్ లాంచ్ వెహికల్స్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఇవి రెండు కూడా స్పేస్ టెక్నాలజీకి సంబంధించి. సో స్టేట్మెంట్స్లో ఇవి కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ చేయడానికి స్కోప్ ఉంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్. దీన్నే సింపుల్గా నిధి ప్రోగ్రామ్ అంటారు. నిధి ప్రోగ్రామ్, నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హార్నెసింగ్ ఇన్నోవేషన్స్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్న స్టార్టప్లను అభివృద్ధి చేయడము, అలానే ఇండివిజువల్ వ్యక్తిగతంగా ఇన్నోవేటర్స్ని, ఎంటర్ప్రెన్యూర్స్ని అభివృద్ధి చేయడము ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ స్కీమ్ని అమలుపరిచేది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు. మరి ఈ నిధి ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2016. ఈ నిధి స్కీమ్ అనేది మనకు ఒక అంబ్రెల్లా స్కీమ్. అంబ్రెల్లా స్కీమ్ అంటే ఈ స్కీమ్ కింద చాలా కాంపోనెంట్లు ఉంటాయి. మరి ఈ నిధి స్కీమ్ కింద ఏం చేస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిధి స్కీము వివిధ సంస్థలతో టైఅప్ అయ్యి వివిధ సంస్థలకు చెందిన, వివిధ రంగాలకు చెందిన స్టార్టప్స్ను అభివృద్ధి పరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిధి స్కీమ్ కింద కొలాబరేటర్స్, కీ ప్లేయర్లు, కొలాబరేటర్లు ఎవరు ఉంటారంటే కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సైంటిఫిక్ స్టార్టప్లను అభివృద్ధి పరచడానికి నిధి ప్రోగ్రామ్ సిఎస్ఐఆర్తో టైఅప్ అవుతుంది. అలానే డిబిటి బిరాక్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ అసిస్టెన్స్ కౌన్సిల్ బిరాక్తో టైఅప్ అవుతుంది బయోటెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్ను అభివృద్ధి పరచడానికి. అలానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో టైఅప్ అవుతుంది, అంటే డిఫెన్స్కి సంబంధించిన స్టార్టప్లను అభివృద్ధి పరచడానికి నిధి ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. అలానే మీటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్తో కూడా టైఅప్ అవుతుంది ఎలక్ట్రానిక్స్ స్టార్టప్లను అభివృద్ధి పరచడానికి. ఫైనల్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్తో కూడా టైఅప్ అవుతుంది, ఎందుకంటే అగ్రికల్చర్ స్టార్టప్స్ను ప్రమోట్ చేయడం కోసము. సో మనకు గుర్తుపెట్టుకోండి, నిధి ప్రోగ్రామ్ అంటే స్టార్టప్లను అభివృద్ధి పరచడము. ఇది 2016లో లాంచ్ చేశారు. మరి మనకి ఇది అంబ్రెల్లా స్కీమ్ కదా, దీనిలో కాంపోనెంట్లు ఏంటుంటాయంటే ఉదాహరణకు నిధి ప్రయాస్ అని అంటే నిధి ప్రయాస్ అంటే ప్రమోషన్ అండ్ యాక్సలరేషన్ ఆఫ్ యంగ్ అండ్ ఆస్పైరింగ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్స్, ఇదొక కాంపోనెంటు. అలానే నిధి ఈఐఆర్ కాంపోనెంట్ అని, నిధి ఈఐఆర్ కాంపోనెంట్. ఈఐఆర్ అంటే ఎంటర్ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్. మరొక కాంపోనెంట్ వచ్చేసి నిధి టీబీఐ అనే ఒక కాంపోనెంటు. టీబీఐ అంటే టెక్నాలజీ బిజినెస్ ఇన్క్యుబేటర్. మరి 4వ కాంపోనెంట్ వచ్చేసి నిధి యాక్సలరేటర్. 5వ కాంపోనెంట్ వచ్చేసి నిధి సీడ్ సపోర్ట్ సిస్టమ్. 6వ కాంపోనెంట్ వచ్చేసి నిధి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. గుర్తుపెట్టుకోండి, నిధి స్కీమ్ కింద మనకు 6 కాంపోనెంట్లు ఉంటాయి. ఇది లాంచ్ చేసింది ఎప్పుడు? 2016, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకి ఇలా ఉంటుంది, ఇది అంబ్రెల్లా స్కీమ్. ఇవి కాంపోనెంట్స్. మరి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ నిధి ప్రోగ్రామ్ని టైర్ 2, టైర్ 3 సిటీలకు ఎక్స్పాండ్ చేయడం కోసము 8 కొత్త ఇన్క్లూజివ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను, అలానే 10 కొత్త నిధి ఎంటర్ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసిందంట. గుర్తుపెట్టుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ ఎండ్ రిపోర్ట్లో మనకి ఏం తెలిపింది అంటే, నిధి ప్రోగ్రామ్ని టైర్ 2 మరియు టైర్ 3 సిటీలకు విస్తరింపజేయడం కోసము 8 కొత్త టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేశారు 2024 సంవత్సరంలో. అలానే 10 కొత్త నిధి ఎంటర్ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ సెంటర్లను మనకి ఏర్పాటు చేయడం జరిగింది 2024లో. సో జస్ట్ వీలైతే ఈ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది సైన్స్ ప్రమోషన్కి సంబంధించిన స్కీమ్. భారతదేశంలో సైన్స్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చిన పథకాల్లో ఇది ఒక పథకం. ఫస్ట్ చాప్టర్ కిందకి వస్తుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2. ఇన్స్పైర్ స్కీమ్. ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్ అన్నమాట. ఈ ఇన్స్పైర్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సైన్స్ రంగంలోకి యువతను ఆకర్షించడం. సైన్స్ రంగంలోకి యువతను ఆకర్షించడం, టు అట్రాక్ట్ టాలెంట్ ఇన్ టు ద సైన్స్ డొమైన్. మరి ఈ ఇన్స్పైర్ స్కీమ్ని అమలు చేసే బాధ్యత అగైన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. మరి ఈ ఇన్స్పైర్ స్కీమ్ కింద యువతను సైన్స్ రంగంలోకి రాబట్టడానికి, ఆకర్షించడానికి ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడతారా అంటే, యువతకు ఏం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమి పెట్టరు. ఇట్ డస్ నాట్ కండక్ట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ అట్రాక్టింగ్ ద టాలెంట్ ఇన్ టు ద సైన్స్ డొమైన్. కేవలం భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థ యొక్క సామర్థ్యం ఆధారంగా యువతను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఏమి ఎగ్జామ్స్ అయితే ఏమి పెట్టరు యువతను సెలెక్ట్ చేయడం కోసము. సో అది గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్స్లో అడగొచ్చు. మరి ఈ ఇన్స్పైర్ స్కీమ్ కింద మనకు ఎక్కడి నుంచి కవర్ అవుతారు అంటే, స్కూల్ లెవెల్తో నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. స్కూల్ లెవెల్ టు యూనివర్సిటీ లెవెల్. సో మనకు ఈ ఇన్స్పైర్ స్కీమ్ తొలిసారి ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2010. ఇన్స్పైర్ స్కీమ్ కింద ఎవరెవరు ఎంత ఏజ్ ఉండే వాళ్ళు కవర్ అవుతారు అంటే, 10 నుంచి 32 ఏళ్ళ వరకు అర్హులు. మనకు ఈ ఇన్స్పైర్ స్కీమ్ కింద మనక్ అవార్డ్స్ అని ఉన్నాయి. మనకు ఇన్స్పైర్ మనక్. ఈ మనక్ అంటే మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నాలెడ్జ్ నెట్వర్క్. మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నాలెడ్జ్ నెట్వర్క్. సో మరి ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ వచ్చేసి 6th నుంచి 10th క్లాస్ చదివే స్టూడెంట్స్కి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మనక్ స్కీమ్ మిలియన్ మైండ్స్ అగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్. ఈ మనక్ స్కీమ్ కింద 10 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే 6వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్నారో, 6th క్లాస్ టు 10th క్లాస్ చదువుతున్న 10 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్న స్టూడెంట్స్కి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది మనక్ స్కీమ్ కింద. మరి ఈ ఇన్స్పైర్ మనక్ స్కీమ్ని ఎవరు అమలు పరుస్తారు అంటే, జాయింట్గా వచ్చేసి
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గాంధీనగర్లో ఉందన్నమాట. మనకి ఇది జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గాంధీనగర్ గుజరాత్లో ఉంది మనకు. సో ఇవి రెండు జాయింట్గా ఇన్స్పైర్ మనక్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి 2025లో ఏం టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈ యొక్క 6th to 10th క్లాసే కాదు 11th to 12th క్లాస్ చదివే స్టూడెంట్స్ను కూడా ఈ మనక్ అవార్డ్స్ కింద కవర్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మనకి ఇన్స్పైర్ మనక్ స్కీమ్ కింద ఫ్రమ్ ఇయర్ 2025 11th క్లాస్ 11వ తరగతి 12వ తరగతి చదువుతున్న వాళ్ళను కూడా ఈ స్కీమ్లో యాడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ఇన్స్పైర్ స్కీమ్ కింద 2024లో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఆ కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్స్పోజర్ విజిట్ ఆఫ్ జపనీస్ స్కూల్ స్టూడెంట్స్ టు ఇండియా అండర్ ఇన్స్పైర్ మనక్. సో గుర్తుపెట్టుకోండి, ఇన్స్పైర్ మనక్ స్కీమ్ కింద కొత్త ప్రోగ్రామ్ ఏంటంటే జపాన్కు చెందిన స్కూల్ విద్యార్థులు భారతదేశానికి వచ్చి విజిట్ చేసి వాళ్ళ ఐడియాస్ను షేర్ చేసుకోవడం. స్టేట్మెంట్స్లో ఇస్తారు. ఇన్స్పైర్ మనక్ స్కీమ్ కింద 2025లో జపాన్ స్కూల్ విద్యార్థులు రావడానికి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్పోజర్ విజిట్ ఆఫ్ జపనీస్ స్కూల్ స్టూడెంట్స్. ఈ ప్రోగ్రాంలో భాగంగా 10 జపాన్ స్టూడెంట్లు 2024 ఆగస్టులో ఇండియాకు వచ్చి వాళ్ళ ఐడియాస్ను షేర్ చేసుకోవడం జరిగింది. ఇన్స్పైర్ మనక్ స్కీమ్ కింద ఏ స్టూడెంట్స్ ఏ కంట్రీ స్టూడెంట్స్ వచ్చారు అంటే గుర్తుపెట్టుకోండి, జపాన్ కంట్రీ. మరి 2024లో ఇంకా అచీవ్మెంట్స్ ఏమున్నాయి అంటే ఈ ఇన్స్పైర్ స్కీమ్ కింద 11th నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ జరిగిందంట. ఈ ఇన్స్పైర్ మనకు సంబంధించి 11th నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ 11వ జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ 11వ జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీ. సెప్టెంబర్ 2024లో న్యూఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. 11th నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్. మనకు ఇక్కడ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గాంధీనగర్ కదా, ఇది ఏర్పాటు చేసిన సంవత్సరం కూడా గుర్తుపెట్టుకోండి, మార్చ్ 2000 సంవత్సరంలో ఈ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వైజ్ కిరణ్ స్కీమ్. ఈ వైజ్ కిరణ్ స్కీమ్ ఏంటంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు తీసుకొచ్చిన ఒక స్కీమే వైజ్ కిరణ్ స్కీమ్. ఈ స్కీమ్ కింద మనకు కొన్ని ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఫెలోషిప్ల ప్రోగ్రామ్ కింద దాదాపు 340 మహిళలు ఈ ఫెలోషిప్ల పథకాల కింద సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ ఎండ్ రిపోర్ట్లో తేలింది. మరి ఈ ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కిరణ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేది ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరి ఇందులో ఫెలోషిప్స్ ఎలా ఉంటాయంటే పిహెచ్డి లెవెలు అలా ఉంటాయి. సో మనకు ఫస్ట్ ఫెలోషిప్ వచ్చేసి పిహెచ్డి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఫెలోషిప్ పిహెచ్డి ఉన్న వాళ్ళకి. వైజ్ ఫెలోషిప్ ఫర్ పిహెచ్డి. ఈ వైజ్ ఫెలోషిప్ ఫర్ పిహెచ్డి ఎవరు ఎలిజిబుల్ అంటే 27 to 45 ఇయర్స్ ఉన్న మహిళలు, 27 నుంచి 45 ఏళ్ళ వయసున్న మహిళలు ఈ పిహెచ్డి ఫెలోషిప్ పథకం కింద ఎలిజిబుల్, అర్హులు.
నెక్స్ట్ వచ్చేసి ఆపర్చునిటీ ఫర్ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్. ఇంకొక ఫెలోషిప్ వచ్చేసి వైస్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, వైస్ పీడిఎఫ్. మనకి వైస్ పిహెచ్డి కింద 27 నుంచి 45 ఏళ్ళ వయసున్న మహిళలు ఎలిజిబుల్. ఈ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వచ్చేసి 27 నుంచి 60 ఏళ్ళ వయసున్న మహిళలు ఈ ఫెలోషిప్కు ఎలిజిబుల్, అర్హులు. మరి ఈ ఫెలోషిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆఫ్టర్ పిహెచ్డి తర్వాత కూడా బేసిక్ రీసెర్చ్, అప్లైడ్ సైన్సెస్లో రీసెర్చ్ను కంటిన్యూ చేయడానికి ఇది ఒక అవకాశము. గుర్తుపెట్టుకోండి, 27 నుంచి 60 ఏళ్ళు. ఇది వైస్ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్. అదే మనకు వైజ్ ఫెలోషిప్ ఫర్ పిహెచ్డి అయితే 27 నుంచి 45 ఏళ్ళు. నెక్స్ట్ వచ్చేసి విదుషి అనే ఒక ఫెలోషిప్ ఉంది. ఈ విదుషి ఫెలోషిప్ ఏంటంటే ఉమెన్స్ ఇన్స్టింక్ట్ ఫర్ డెవలపింగ్ అండ్ ఉషరింగ్ ఇన్ సైంటిఫిక్ హైట్స్ అండ్ ఇన్నోవేషన్స్. ఈ విదుషి ఫెలోషిప్ ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారో అటువంటి మహిళా శాస్త్రవేత్తలకు, ఎవరైతే రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నారో అటువంటి మహిళా శాస్త్రవేత్తలు, అలానే గవర్నమెంట్ సర్వీసుల నుంచి ఆల్రెడీ రిటైర్ అయిన మహిళా శాస్త్రవేత్తలకు ఈ విదుషి ఫెలోషిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విదుషి ఫెలోషిప్ కింద మ్యాక్సిమం ఏజ్ ఏంటంటే 62 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విదుషి ఫెలోషిప్. మనకు ఇయర్స్ కూడా ముఖ్యం. వైజ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. వైజ్ ఇంటర్న్షిప్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ పథకం కింద ఏంటంటే ఇది ఒక కాంపోనెంట్ వైజ్ కిరణ్ స్కీమ్ కింద మహిళలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కుల రంగంలో పరిశోధనలు చేయడానికి 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 ఇయర్ ట్రైనింగు మహిళలకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ రంగంలో శిక్షణ ఇస్తారన్నమాట. ఇదే వైస్ ఐపీఆర్. మరి ఓవర్సీస్ ఆపర్చునిటీస్. ఈ వైజ్ కిరణ్ స్కీమ్ కింద వివిధ దేశాల్లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయంటే వింగ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, క్రూషియల్. వింగ్స్ ప్రోగ్రామ్. ఈ వింగ్స్ ఏంటంటే వింగ్స్ అంటే అబ్రివేషన్ ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్. ఈ వింగ్స్ స్కీమ్ ఏంటంటే భారతదేశపు మహిళా శాస్త్రవేత్తలకు సపోర్ట్ ఇస్తుంది. వివిధ దేశాల్లో ఉన్న ల్యాబులు, వివిధ దేశాల్లో ఉన్న రీసెర్చ్ ల్యాబుల్లో పనిచేయడానికి, అక్కడ శిక్షణ పొందడానికి కావలసిన అవకాశాలు ఈ వింగ్స్ స్కీము ప్రొవైడ్ చేస్తుంది. వింగ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యూరీ. ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. వైజ్ కిరణ్ స్కీమ్ కింద మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నవన్నీ కూడా కాంపోనెంట్స్. క్యూరీ. ఈ క్యూరీ కాంపోనెంట్ ఏంటంటే క్యూరీ అంటే కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ రీసెర్చ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్. సో మనకేంటంటే ఈ క్యూరీ కాంపోనెంట్ కింద మహిళా ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయడానికి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మహిళా ఇన్స్టిట్యూషన్స్లో, ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్లో రీసెర్చ్కి సంబంధించిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఈ క్యూరీ కాంపోనెంట్ మనకు ఉద్దేశించబడినది. ఈ క్యూరీ కాంపోనెంట్ కింద ఉమెన్ యూనివర్సిటీలలో రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఉమెన్ పీజీ కాలేజీల్లో కూడా మౌలిక సదుపాయాలు, రీసెర్చ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూరీ.
నెక్స్ట్ ఈ వైజ్ కిరణ్ స్కీమ్ కిందే యంగ్ గర్ల్స్కి అవకాశాలు కల్పించడానికి విజ్ఞాన్ జ్యోతి అనే ఒక స్కీమ్ ఉంది. విజ్ఞాన్ జ్యోతి. ఈ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ కింద ఏంటంటే స్టెమ్ రంగాల్లో గర్ల్స్ని ఎంకరేజ్ చేయడం. హయ్యర్ ఎడ్యుకేషన్లో స్టెమ్ రంగం అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్. ఈ రంగాలలో జెండర్ ప్యారిటీని, లింగ సమానత్వాన్ని తీసుకురావడానికి ఉద్దేశించబడిన స్కీమే విజ్ఞాన్ జ్యోతి. గుర్తుపెట్టుకోండి, విజ్ఞాన్ జ్యోతి స్టెమ్ రంగాలు. ఈ విజ్ఞాన్ జ్యోతి 2024లో ఈ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ కింద భారతదేశంలోని 34 రాష్ట్రాలు మరియు యూటీల నుంచి 250 జిల్లాలలో ఇది అమలు పరిచారట ఈ స్కీమ్ని, విజ్ఞాన్ జ్యోతి. దాదాపుగా ఈ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ కింద 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతా ఉన్న, 9th క్లాస్ నుంచి 12వ తరగతి వరకు చదువుతా ఉన్న దాదాపు 25,000 మంది నైపుణ్యం కలిగిన గర్ల్స్ని ఈ పథకం కింద సెలెక్ట్ చేయడం జరిగింది 2023-24కు సంబంధించి. ఎంతమందిని? 25,000 మంది మెరిటోరియస్ గర్ల్స్ని సెలెక్ట్ చేశారు ఈ విజ్ఞాన్ జ్యోతి స్కీమ్ కింద. మరి సో మనం ఇప్పుడు ఇవన్నీ వైజ్ కిరణ్ స్కీమ్ కింద చాలా కాంపోనెంట్స్ చెప్పుకున్నాం, డిఫరెంట్ ఫెలోషిప్స్. సో మరి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిపోర్ట్ ప్రకారము ఈ వైజ్ కిరణ్ స్కీమ్ కింద ఎంతమంది సైంటిస్టులు ఫెలోషిప్లకు ఎంపిక అయ్యారో ఆన్సర్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఈ వైజ్ కిరణ్ స్కీమ్ కింద వైజ్ కిరణ్ స్కీమ్కి సంబంధించిన ఫెలోషిప్ల ప్రోగ్రాం కింద ఎంతమంది మహిళా సైంటిస్టులు సెలెక్ట్ చేయబడ్డారు 2024వ సంవత్సరంలో? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్లీన్ ఎనర్జీ అండ్ వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్. కొన్ని ఇనిషియేటివ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. అందులో మొదటి ఇనిషియేటివ్ వచ్చేసి కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి, థర్మల్ పవర్ సెక్టార్లో కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లకు సంబంధించి రెండు టెస్ట్ బెడ్లను పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో 2 టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టెస్ట్ బెడ్లు వచ్చేసి ఎవరు ఇంప్లిమెంట్ చేశారు అంటే, ఒకటి ఐఐటి ఢిల్లీ థర్మాక్స్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ఒక టెస్ట్ బెడ్ని ఏర్పాటు చేయడం జరిగింది కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్కి సంబంధించి. మరొక కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్ వచ్చేసి సిఎస్ఐఆర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ మరియు బెల్ సహకారంతో ఇంకొక టెస్ట్ బెడ్, 2 టెస్ట్ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో. అలానే ఇంకొక స్కీమ్ ఏంటంటే, ఇంకొక ఇనిషియేటివ్ ఏంటంటే అఫోర్డబుల్ డస్ట్ క్లీనింగ్ సిస్టమ్ ఫర్ సోలార్ పవర్. ఈ అఫోర్డబుల్ డస్ట్ క్లీనింగ్ సిస్టమ్ ఫర్ సోలార్ పవర్ను ఎవరు అభివృద్ధి చేశారు అంటే థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సోలార్ పవర్ జనరేషన్ను సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ డస్ట్ క్లీనింగ్ సిస్టమ్ను అభివృద్ధి పరిచారు. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఇండస్ట్రీలలో, ఈ కొబ్బరి ఇండస్ట్రీలలో ఒక సుస్థిరమైన బయో ఎనర్జీకి సంబంధించిన ఒక ట్రీట్మెంట్ ప్లాంట్, సస్టైనబుల్ బయో ఎనర్జీ బేస్డ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను వచ్చేసి ఎక్కడ ఎగ్జిక్యూట్ చేశారు అంటే వీళ్ళు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురము. ఎవరి సహకారంతో అంటే
విట్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ కసర్గుడ్, విట్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ కసర్గుడ్ సహకారము మరియు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో ఈ ప్రాజెక్టును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరువనంతపురం కేరళ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ను ఎగ్జిక్యూట్ చేశారు. ఈ మరి ఈ సస్టైనబుల్ బయో ఎనర్జీ బేస్డ్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇంకా నెక్స్ట్ రాబోయే 2025 సంవత్సరానికి సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం ప్లాన్స్ యోచిస్తూ ఉంది అంటే హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను, గ్రీన్ హైడ్రోజన్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్స్ను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంది. అలానే తెలంగాణలో తెలంగాణ యాదాద్రి భువనగిరిలో ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, మనకు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ ఎక్కువ కదా తెలంగాణలో, ఆ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ వేస్ట్ని మేనేజ్ చేయడం కోసము, హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ నుంచి వెలువడే వేస్ట్ వాటర్ను ట్రీట్మెంట్ చేయడం కోసము ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సిరిపురం రామన్నపేట మండలము యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు 2025 సంవత్సరంలో. అలానే కర్ణాటక రాష్ట్రంలో నానో టెక్నాలజీ ఆధారిత అట్మాస్ఫరిక్ వాటర్ జనరేటర్ను కూడా 2025 సంవత్సరంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో నానో మెంబ్రేన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అట్మాస్ఫరిక్ వాటర్ జనరేటర్ను ఏర్పాటు చేయబోతున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఫైనల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఆస్క్ స్టూడెంట్, యునైటెడ్ నేషన్స్ డెసిగ్నేటెడ్ విచ్ ఇయర్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఏ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ సంవత్సరంగా ప్రకటించింది? సో ఆ ఇయర్ ఏంటో మనం ఆల్రెడీ క్లాస్లో డిస్కస్ చేశాము. సో ఈ ఇయర్ ఏదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇయర్ ఎండ్ రిపోర్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, and that's it. Thank you all.